నిన్న మధ్యాహ్నం నుండి పహల్గావ్ ఉగ్ర దాడికి సంబంధించే దేశమంతా మాట్లాడుకుంటోంది, కలవరపడుతోంది, బాధపడుతోంది, కన్నీళ్లు పెడుతోంది. అదే నిన్న నుంచి జరుగుతోంది కూడా. ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు. అసలు ఇలా జరుగుతుందా? ఎంతమంది తల్లిదండ్రులు, ఎంతమంది పిల్లలు, ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయని దేశం మొత్తం బాధపడుతోంది. అయితే ఇట్లా జరిగిన ప్రతిసారి, ఇలాంటి ఉగ్ర ఘటనలు, ఉగ్రదాడి జరిగిన ప్రతిసారి దీనికి కారణం ఎవరు అని మనం అనుకుంటామో, ఎవరు అని తేలుతుందో చివరికి ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరిగింది. ఎస్, మనం దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గావ్ దాడిలో పాకిస్తాన్ కుట్ర మరొకసారి బట్టబయలైంది. కాల్పులు జరిపిన మూకలో పాకిస్తాన్ ఆర్మీ రిటైర్డ్ జవాన్ ఆసిఫ్ ఉన్నట్లుగా గుర్తించారు. మనం టీవీ9 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. కాల్పులు ఎవరైతే జరిపారో వారే ఈ దుండగులు నలుగురు. ఆ నలుగురిని మనం చూస్తున్నాం. ఈ ఉగ్రవాదులే నిన్న విచక్షణారహితంగా, కనీసం దయ కూడా లేకుండా అంతమందిని చంపేశారు. అయితే ఈ నలుగురిలో ఇప్పుడు మనం పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నారు. తన పేరు ఆసిఫ్, పాక్ ఆర్మీ రిటైర్డ్ జవాన్. తను పాకిస్తాన్ ఆర్మీలో పనిచేశాడు, రిటైర్ అయ్యాడు. పేరు ఆసిఫ్. ఎస్, ప్రతిసారి భారతదేశంలో ఉగ్రదాడి జరిగిన ప్రతిసారి రిజల్ట్ ఏమైతే వస్తుందో, ఎవరైతే దీని వెనక ఉన్నారో అదే మళ్ళీ వచ్చింది, వారే మళ్ళీ చేశారని ఆ కుట్ర బట్టబయలైంది. పహల్గావ్ ఉగ్రదాడి తర్వాత కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయి. నరమేధానికి నలుగురు ఉగ్రవాదులు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఆ నలుగురి ఫోటో మీరు టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నారు. ఉగ్రవాదుల్లో ఎవరైతే పాకిస్తాన్ ఆర్మీలో పనిచేశారో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆసిఫ్తో పాటు సులేమాన్, అబూ కూడా ఉన్నారు. ఉగ్రవాదుల భాష, మాండలికం వివరాల్ని, వారు ఏమైతే మాట్లాడారో, ఎలాగైతే బెదిరించారో, వారు ఏ యాసలో, ఏ భాషలో, ఏ మాండలికంలో మాట్లాడారు, ఆ వివరాల్ని ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించింది ఎన్ఐఏ బృందం. టెర్రరిస్టులు పష్తూన్ భాషలో మాట్లాడినట్టుగా గుర్తించింది. పాకిస్తాన్లోని ఉగ్రవాదులతో టచ్లో ఉన్నారు ఈ నలుగురు. ఆ నలుగురిని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ నలుగురే నిన్న ఇంతమందిని పొట్టన పెట్టుకున్నారు. వచ్చి విచక్షణ రహితంగా, దయ లేకుండా కాల్చేసి ఇవాళ ఇన్ని కుటుంబాల్లో కరెక్ట్గా చెప్పాలంటే దేశం మొత్తం విషాదాన్ని నింపేశారు. రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం ఒక ఉగ్రవాదికి సంబంధించిన బ్యాక్ సైడ్ ఫోటో. ఇక ఈ నలుగురు దుర్మార్గులే, ఈ నలుగురు రాక్షసులే ఈ మారణకాండకు పాల్పడింది. అందులో ఇప్పుడు మనం పాయింట్అవుట్ చేస్తున్న, జూమ్ చేసి చూపిస్తున్నాం పిక్. ఇది ఆసిఫ్. ఈ ఆసిఫ్ పాకిస్తాన్ ఆర్మీలో పనిచేశాడు, రిటైర్ అయ్యారు. దీంతో వెరీ క్లియర్, ఈ కుట్ర వెనక, ఈ దాడి వెనక, ఈ మారణ హోం వెనక పాకిస్తాన్ ఉన్నట్టుగా క్లియర్ అయిపోతుంది మనకు. నిన్న నుంచి దేశమంతా బాధపడుతోంది. ఇంతమందిని పొట్టన పెట్టుకున్నారు, ఇన్ని కుటుంబాలు బాధపడుతున్నాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, లేదా ఎండల నుంచి ఉపశమనం పొందడానికి జస్ట్ కాలక్షేపం కోసం కాని వాళ్ళు ఇవాళ ఏడుస్తున్నారు. ఇక మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్లో రెడీగా ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. రైట్ మహాత్మా, ఏంటి ఇప్పుడు కేంద్రం ఏం చేయబోతుంది? ప్రతీకారము తర్వాత చర్యలు తర్వాత సంగతి. ప్రస్తుతానికి తక్షణంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆలోచిస్తోంది, ఎలా చర్చిస్తోంది? వరుస పెట్టి కేంద్ర ప్రభుత్వం సమావేశాలు నిర్వహిస్తోంది. కొద్దిసేపటి క్రితమే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో కలిపి కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ త్రివిధ దళాల్ని కూడా అలర్ట్గా ఉండాలంటూ ఆయన సూచనలు జారీ చేశారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఆయన సూచించారు. త్రివిధ దళాధిపతులు సైతం తాము మిగతా సిబ్బంది అందరినీ కూడా హై అలర్ట్లో ఉంచామంటూ వారు కూడా బ్రీఫింగ్ ఇచ్చారు. ఇదొక వైపు అయితే సాయంత్రం 6 గంటలకు, అంటే అమిత్ షా ఇప్పుడు జమ్మూ శ్రీనగర్లో ఉన్నారు. ఆ శ్రీనగర్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న తర్వాత క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశం ప్రారంభమవుతుంది. ఇది భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ. ఏదైనా సెక్యూరిటీ రిలేటెడ్ అసైన్మెంట్ తీసుకోవాలన్నా, ఏం చేయాలన్నా సరే ఈ క్యాబినెట్ కమిటీ ముందుగా చర్చించుకుని ఆ వ్యూహాలన్నీ కూడా సిద్ధం చేసుకుని ఆ మేరకు ముందుకెళ్తూ ఉంటుంది. అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టే అవకాశం అయితే ఉండదు. గతంలో 2016లో ఉరి అటాక్ జరిగినప్పుడు ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తర్వాతనే విషయం బయటకు వచ్చింది. అలాగే 2019లో పుల్వామా అటాక్ జరిగిన తర్వాత ఎయిర్ స్ట్రైక్స్ని కూడా భారత ప్రభుత్వం నిర్వహించి ఉగ్రవాద స్థావరాలను చిన్నభిన్నం చేసింది. సో ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో దాడి జరిగి 28 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న ఘటనకు గట్టిగానే భారత ప్రభుత్వం జవాబు ఇవ్వబోతోంది. అయితే అదేంటి అన్నది సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ కాబట్టి వాటన్నిటి గురించి ఓపెన్గా ఇప్పుడే డిస్కస్ చేయలేము. అవి రహస్యంగానే మన భద్రతా విభాగం కానీ
భారత ప్రభుత్వం గారిని రహస్యంగానే ఉంచుతుంది. కానీ పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుందనే చెప్పవచ్చు. పైపెచ్చు ఈ దాడి ఘటనలో పాకిస్తాన్ పాత్ర చాలా స్పష్టంగా బయటపడింది. ముంబై మారణ హోమంలో అజ్మల్ కసబ్ పాకిస్తానీ జాతీయుడు ఎలాగైతే ప్రాణాలతో దొరికి పాకిస్తాన్ పాత్రను నిరూపించగలిగాడో, ఇప్పుడు ఒక చనిపోయిన వ్యక్తి పాక్ ఆర్మీలో పనిచేసిన ఆసిఫ్, అతని డెడ్ బాడీ దొరికింది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం భారత ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. ఈ ఎవిడెన్సెస్ అన్నిటినీ కలెక్ట్ చేసుకుని పాక్ పాత్రను అంతర్జాతీయ సమాజం ముందు ఈ భారత్లో జరిగే విధ్వంసాల వెనుక వారి పాత్ర ఏ స్థాయిలో ఉందో, ఎలా నిర్వహిస్తున్నారు, వారికి ఎటువంటి మోడర్న్ వెపన్స్, మిలిటరీ గ్రేడ్ వెపన్స్ అని అందజేస్తున్నారో ఇవన్నీ కూడా బయట పెట్టే అవకాశం ఉంది.